వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అమలు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డంతో భారీగా దిగి వస్తున్న బంగారం వెండి ధరలు. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 1,44,000, కిలో వెండి 13,000 రూపాయలు క్షీణించి 2,22,000కు చేరిక. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు. బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 ఎస్ఐల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. ఆపరేషన్ కవచ్లో భాగంగా వేటాడుతున్న 8 మంది మోటా సభ్యులను అరెస్ట్ చేసిన కామారెడ్డి జిల్లా పోలీసులు. 5 నాటు తుపాకీలు స్వాధీనం. మీడియాతో వివరాలు తెలిపిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచన. మధ్యాహ్నం పెళ్లి, రాత్రి రోడ్డు ప్రమాదం. వరడితో పాటు పలువురికి గాయాలు. ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద కారును వేగంగా ఢీకొన్న టాటా ఎస్. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు తీవ్రంగా గాయాలు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్. మేడ్చల్ టు మన్మాడ్ డబ్లింగ్, మాధవ్ నగర్ ఆర్ఓబి పనులు శరవేగంగా పూర్తి చేయాలి. ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు ZRUCC మెంబర్ మనోహర్ రెడ్డి వినతి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. 3 రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోందన్నారు. బళ్ళారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుందన్నారు. తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ ప్రత్యేకత అన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉండడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానన్నారు. నీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తున్నాయని, రాజోలి బండా డైవర్షన్ స్కీమ్లో పాలమూరుకు కేటాయించిన 15 టీఎంసీల్లో కేవలం 5 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతున్నామన్నారు. దాదాపు 10 టీఎంసీల నీరు మా వరకు రావట్లేదని, రాజోలి బండా సమస్యను సిఆర్ పాటిల్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యాం నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డీకే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అమలు చేస్తుందని యోగితా రాణా తెలిపారు.
విద్యార్థులు ఆకలితో ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తానన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి కేజీబీవీలో ప్రతి మోడల్ స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో గత 1.5 year నుంచి అది మేము ఒక AI టూల్ క్రింద మేము అదే మొదలు పెట్టాం. సో దయచేసి మీరు కూడా మా బడికి రండి. ఈ సంవత్సరం కొత్తగా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 crore డబ్బు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ క్రింద, ఇదే విధంగా మిడ్ డే మీల్ ఇన్ ద జూనియర్ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు నిర్మూలించాలని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా పాత కలెక్టర్ మైదానం నుండి న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ హాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై పాఠశాల కళాశాల విద్యార్థులకు మరియు యువతకు సందేశాన్ని, సూచనలను అందజేశారు. తదుపరి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాష్ట్ర కార్యాలయం మరియు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన గోడ ప్రతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య, జిల్లా ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ కేశవులు, డాక్టర్ రవితేజ, సిడిపిఓ, ఐసిడిఎస్ నిజామాబాద్ అర్బన్ గాలి విజయలక్ష్మి పాల్గొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఎమర్జెన్సీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో పోటీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో అలహాబాద్ హైకోర్టు 4 సంవత్సరాలు విచారించిన తర్వాత అధికార దుర్వినియోగం జరిగిందని తీర్పునిచ్చిందని చెప్పారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, అలాగే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేరాదని నిషేధం విధించిందన్నారు. కానీ ఇందిరాగాంధీ రాష్ట్రపతిని కలిసి అంతర్గత భద్రతా కారణాన్ని చూపి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ లాంటి వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అలాగే జూన్ 25న సంవిధాన్ హత్య దివస్గా పాటిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన వారి త్యాగాలను వృధా కానివ్వమన్నారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన సంఘ్ నేతలు రాజేశ్వర్, సిలివేరు శ్రీధర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆనాటి అనుభవాలను వారిరువురు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్ బెల్లాల్ శంకర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసన్న సత్యపాల్, సుమిత్ర కిషోర్, ప్రసూన శ్రీనివాస్, ఓబీసీ మోర్చా నాయకుడు స్వామి యాదవ్, ఆయా మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడితేనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ప్రజాస్వామ్య యోధులు రాజేశ్వర్ గారికి, శ్రీధర్ గారికి పాదావందనం చేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు, ముందున్న సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. 1975లో కేవలము ఒక్కరి గురించి అలహాబాద్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటికి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా BLO రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా BLO మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధానం చూడాలని BLOలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో జంతువులను అక్రమంగా వేటాడుతున్న వేటగాళ్లకు ఎస్పీ రాజేష్ చంద్ర చెక్ పెట్టారు. 8 మంది వేటగాళ్లను అరెస్ట్ చేసి 5 తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ
ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో వారిని పట్టుకుని విచారించగా వారి వద్ద నాటు తుపాకులకు ఉపయోగించే వేట సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయగా వారి వద్ద 5 నాటు తుపాకులు, భారీగా వేట సామాగ్రి, గన్ పౌడర్, చాప్స్, పొటాష్ పెల్స్, స్టీల్ చెర్రలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నాటు తుపాకులు అమ్మిన వ్యక్తి బాన్స్వాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద 10,000 రూపాయలకు ఒక నాటు తుపాకీని విక్రయించినట్లు తెలిపారు. ఈ నాటు తుపాకుల కేసులో విస్లవత్ అరుణ్, విస్లవత్ గోపీచంద్, అన్గోత్ లక్ష్మణ్, విస్లవత్ నాను, విస్లవత్ గణేష్, సాలవత్ చందర్, అన్గోత్ ధర్మానాయక్, అస్లాం చావుస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. హంటింగ్కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర మనం త్వరగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమైంది. వాళ్ళందరినీ మన దగ్గర మనం ఇంటరాక్ట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సేల్ చేసిన వ్యక్తులు పేరు మనకు తెలుసు. వాళ్ళు మనకి చందర్ అండ్ రామనాయక్, అందులో వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులమ్మ. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని అనుకుంటే దీన్ని మనకు మన బాన్స్వాడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి ఒక్కరూ ఎస్ఆర్ ప్రక్రియలో పాల్గొనాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత BLO సునీత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొనాలని తెలిపారు. సంబంధిత BLOలు ప్రతి ఇంటికి చేరుకొని పత్రాలను అందజేస్తారని, వాటిని పూరించి BLOలు ప్రతి ఇంటికి చేరుకొని వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని చెప్పారు. 20 ఏళ్ల క్రితం సార్ జరిగిందని, మళ్లీ జరుగుతున్న ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటికి BLOలు వచ్చే విధంగా కార్పొరేటర్లు చూడాలన్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్యూమరేషన్ పత్రాలు అందరికీ అందేలా చూడాలన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముందుగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ఎటువంటి అవసరాలున్నా ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్య ఉంటేనే రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, సమాజానికి ఉపయోగపడతారని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు ఉంటాయనేటటువంటి ఆలోచనతో విద్యను అభివృద్ధి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉప సర్పంచ్ రఘుపతి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రవి, జయనంద్, బాలయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామంలోని యువకులు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్పొరేషన్ సభ్యులు గడుగు గంగాధర్ సన్మానించారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్పొరేషన్ సభ్యులు గడుగు గంగాధర్ గురువారం తన నివాసంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఏఎంసీ చైర్మన్గా రైతులకు ఉత్తమ సేవలు అందించి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని గడుగు గంగాధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, డిస్కో సాయిలు తదితరులు ఉన్నారు. బంగారం, వెండి ధరల్లో భారీ దిద్దుబాటు కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబడ్డం, అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $158 తగ్గి $3,975, ఔన్స్ వెండి ధర 9.3% క్షీణించి $50.3 పరిమితమయ్యాయి. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర $5,000 తగ్గి $1,44,100, కిలో వెండి ధర $13,000 క్షీణించి $2,22,000 చేరాయి. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం వద్ద రిటైర్డ్ వస్త్ర దుకాణాల గుమాస్తాల సంఘాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం వద్ద రిటైర్డ్ బట్టలు గుమాస్తాల సంఘం కార్యాలయం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నోడా చైర్మన్ కేశవేణులు ప్రారంభించారు. కార్యక్రమంలో రిటైల్ బట్టల గుమాస్తాల సంఘం అధ్యక్షులు జాడే సంతోష్, కార్యదర్శి ఎంజాలరాజు, ఉపాధ్యక్షులు మూడ రవి, క్యాషియర్ నల్లపల్లి శ్రీను, కార్యవర్గ సభ్యులు అందరూ విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష ఇస్తున్నారు. ఇంకా మేమైతే మహారాష్ట్ర మొత్తం ఇన్ఛార్జ్ చూసే వాళ్ళకి 2 లక్షలు ఇస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి. మీ హక్కులని కోల్పోకుండా
మిగతా ప్రభుత్వం అట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. హెల్త్ కాగానే ప్రైవేట్ హాస్పిటల్కి పోకండి, పరిగెత్తకండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు పెట్టాం, చాలామంది ఇలా హెల్పర్లు ఉన్నారు, సేల్స్మెన్లు ఉన్నారు, మినిమం వేజెస్ ఉన్నారు. అయితే వాళ్లకు ఏదైనా మేజర్ డిసీజ్ వచ్చిందనుకో, మధ్యాహ్నం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అదే సంతోషంలో ఇంటికి వెళ్తున్న నవ దంపతుల కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చింతపూల శంకర్ పద్మ దంపతుల కుమార్తె లతీక్షకు మాక్లూరు మండలం అమృత్ గ్రామానికి చెందిన ఉమాయి లక్ష్మి నడిపి ఒడ్డున్న ఏకైక పుత్రుడు నవీన్తో జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో బుధవారం మధ్యాహ్నం 12:30 వివాహం జరిగింది. అనంతరం కార్యక్రమాలు ముగించుకొని పెళ్లి కుమార్తె స్వగ్రామమైన మోతేకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును టాటాయిస్ వాహనం వేగంగా ఢీకొట్టింది. రాత్రి 7:40 ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతనితో పాటు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం పలువురిని కలవరపరిచింది. బైన్సా మున్సిపాలిటీ పరిధిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి గురువారం పరిశీలించారు. భైన్సా మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, మున్సిపల్ కమిషనర్ సిద్దికి, కుతీజా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బానవత్ పత్తికి 1,50,000 రూపాయల ఎల్ఓసిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన బనవత్ పత్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో వైద్య ఖర్చుల కోసం 1,50,000 రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఈ మేరకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని వారి నివాసంలో ఎల్ఓసి కాపీని రోగి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తమ చికిత్స కోసం ఎల్ఓసి మంజూరు చేయించి ఇచ్చిన ఎమ్మెల్యేకి బనవత్ పత్తి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పోచారం గ్రామంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో పోచారం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తన సొంత గ్రామం పోచారంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అవసరమైన సవరణలు, కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని, వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల రోజుల కార్యక్రమంలో ఈ 2 ఫారాలు ఎన్యుమరేషన్ ఫారాలు మనకి ఇస్తారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో మనం ఫోటో పెట్టి వివరాలు రాసి బూత్ లెవెల్ అధికారి ఒక అతను ప్రతి బూత్కి ఒకరు ఉంటారు. ఒక ఇంటికి అవసరం వస్తే 3 సార్లు వస్తారు. ఈ 3 సార్లు వచ్చేటప్పుడు బూత్ లెవెల్ అధికారికి బూత్ లెవెల్ ఏజెంటు సహకరించాలి. ఎట్లే పరిస్థితిలో అర్హులైనటువంటి ఓట్లు మిగలకూడదు, బోగస్ ఓటు నమోదు కాకూడదు. నిజమైన ఓటు నమోదు చేసుకోవాలి, బోగస్ ఓటుకు అవకాశం ఇవ్వకూడదు. స్వచ్ఛమైనటువంటి ఓటు ఎవరికి ఉందో. ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని విద్యాశాఖ కమిషనర్ యోగిత రాణాకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ యోగిత రాణా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టును నమ్ముకొని 95% జర్నలిస్టులు వేతనాలు రాకుండానే విధులు నిర్వహిస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నత విద్య కల్పించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కావున ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా కృషి చేయాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టుల కోరిక మేరకు విద్యాశాఖ కమిషనర్ యోగిత రాణా సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి సంబంధిత కలెక్టర్కు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ ఎన్వి గిరితో కలిసి పట్టణంలోని కిసాన్ అగ్రిమార్ట్ ఎరువుల దుకాణాన్ని గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి మిగిలిన స్టాక్ వివరాలను వెంటనే సంబంధిత యాప్లో నమోదు చేయాలని డీలర్కు ఆదేశించారు. ఎరువుల విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి యూరియా లభ్యత, బుకింగ్ యాప్ వినియోగంపై ఆరా తీశారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. ఎరువుల నిల్వలు, సరఫరా, విక్రయాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి రైతులకు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతగానో ఆతృతతో ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారి కోసం, మార్కులు పెంచుకోవాలనుకున్న వారి కోసం నిర్వహించిన ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ రికార్డు సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం తదుపరి ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని తెలిపారు. సమాజ సహకారంతోనే మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్వి గిరి, జిల్లా సంక్షేమ అధికారి కుమారి ఐ ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మత్తుమందు వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలో పోలీస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం, అంతర్జాతీయ మత్తు మందు నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ మనందరి ధ్యేయమంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మత్తు మందు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్స్వాడ పట్టణంలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ఆసుపత్రి మీదుగా తాడ్కోల్ చౌరస్తా వరకు సాగింది. పోలీసు అధికారులు విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ మనందరి ధ్యేయమని ఈ సందర్భంగా బాన్స్వాడ సిఐ తులా శ్రీధర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల ఎన్నో విలువైన జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తుకు, డ్రగ్స్కు లొంగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫరూక్, ఎక్సైజ్ ఎస్ఐ తేజస్విని, సిబ్బంది, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ అనే ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ జూనియర్ కాలేజ్ వాళ్ళందరూ, కాలేజ్ పిల్లలందరూ మరియు లోకల్ బాన్స్వాడ ప్రజలందరూ పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ అనేది నిర్మూలించడానికి వీరందరూ సహకారం మాకు ఎంతో ఆనందకరం. ఇక ముందు కూడా అందరూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రగ్స్ గురించి మా పోలీస్కి కానీ, ఎక్సైజ్కి కానీ ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. నగరంలోని సుభాష్ నగర్ నిర్మలా హృదయ హై స్కూల్లో 3వ టౌన్ పోలీసులు డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మలా హృదయ హై స్కూల్లో విద్యార్థులకు 3వ టౌన్ SHO ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సరిగా నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, మనం పడుకునే టైంలో వాడు లేచి ఉంటాడు. ఓకేనా? మనం పని చేసే టైంలో వాడు పడుకొని ఉంటాడు, చేసే పని చేయడు, చేయకూడని పనులు చేస్తాడు. ఓకేనా? ఇవన్నీ గమనిస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా, అంటే ఇవన్నీ మేము చెప్పినవి కూడా మీ ఇంటికి పోయిన తర్వాత ఇట్లా చెప్పారు, స్కూల్లో మా ప్రిన్సిపల్ టీచర్ చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, మన చుట్టుపక్కల ఇట్లా జరుగుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రివెంట్ చేయాలి,
బీయింగ్ ఇండియన్ సిటిజన్ మనం ఏం చేస్తే ఇవన్నీ ఎరాడికేట్ అవుతుంది. ఇవన్నీ మనం సిరికొండ మండలంలో యాంటీ డ్రగ్ వీక్ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో యాంటీ డ్రగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు ఆర్థిక నష్టాల గురించి వివరంగా తెలియజేశారు. యువత మరియు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది కలిసి గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామ ప్రజల్లోకి అవగాహన కల్పించారు. తదనంతరం గ్రామ మధ్యలో విద్యార్థులందరూ కలిసి మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి, మాదక ద్రవ్యాలు మన భవిష్యత్తుకు శత్రువులు వంటి నినాదాలతో డ్రగ్స్ నిర్మూలనకు తమ మద్దతును తెలియజేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కుర్నపల్లి ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పెడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త చంద్రశేఖర్ రెడ్డిని ఆలయ కమిటీ అధ్యక్షునిగా నియామకం చేశారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షునిగా చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా మరో 6గురిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, సర్పంచ్ పరికి సాయిలు, గ్రామ పెద్దలు హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, గంగాధర్, రాజగౌడ్ తదితరులున్నారు. ఈ కమిటీని ఇప్పుడే నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు ఉప్పుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే సభ్యులైనటువంటి స్వరూప గారికి, మరియు మొగలయ్య గారికి, రమేష్ గౌడ్ గారికి, ఘనశ్యామ్ గారికి, అంజయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సెంట్రల్ ఎంఆర్ఓ గారికి, అలాగే నా తోటి మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. తుంగభద్రలో మననీటి వాటాకు తూట్లు పొడిచే పనికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో మనం నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నారని విమర్శించారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లవద్దని కవిత అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాజెక్టులతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్ నగర్కు ఉపయోగపడే ప్రాజెక్టు అని తెలిపారు. ఇందులో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదని విమర్శించారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో కానీ, కృష్ణ నదిలో కానీ ఇప్పటి వరకు కూడా మనం సంపూర్ణంగా మన నీటిని వాడుకోలేకపోతా ఉన్నాం. వాస్తవానికి తుంగభద్ర నది మీద ఏదైతే ఆర్డీఎస్ ప్రాజెక్టు ఉంటుందో అది నడిగడ్డను బతికించాల్సినటువంటి ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సహాయం చేయాల్సిన ప్రాజెక్టు, మనకు తెలంగాణకు 16 టీఎంసీలు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. కానీ ఆ 16 టీఎంసీలలో ఈ 12 ఏళ్ళు కానీ అంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ ప్రాంతంలో కేవలం 6 టీఎంసీలు వాడుకున్నాం. మనం అంతకన్నా ఎప్పుడు కూడా 1 ఇంచు కూడా మనం వాటర్ ఎక్కువ వాడుకోలేదు, 1 చుక్క కూడా వాటర్ ఎక్కువ వాడుకోలేదు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్డీఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైస్ మిల్లుల యజమానులు ఒకరికొకరు అవగాహన కుదుర్చుకొని రైతులకు శటగొప్పం పెట్టారని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, సహాయ కార్యదర్శి బి దేవారాంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్ని పంటలకు బోనస్ ఇస్తానని, కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా కలెక్టర్కి గుర్తు చేయడం జరిగిందన్నారు. సన్నధాన్యం ఒక్కటే కొనుగోలు చేస్తూ బోనస్ ప్రకటించారని, ఈ మేరకు జిల్లాలో కొనుగోలు మొదటి స్థానాన్ని సాధించిందని, దీనికి కృషి తెలిపిన అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ జిల్లాలో ఉన్న భూమి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కలెక్టర్కి వివరించగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. యూరియా కొనుగోలు యాప్ను రద్దు చేయాలని, డీఏపీ రైతులకు అవసరమున్నంత సరఫరా చేయాలని, రైతుకు ఎకరాలకు 4 బ్యాగులు ఇవ్వాలని, పెంచిన కాంప్లెక్స్ పెరుగుదలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై, రైస్ మిల్ యజమానులపై విచారణ జరపాలని సందర్భంగా మరోసారి డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి మా సంఘం పోరాడుతుంది, అనేక విజయాలను కూడా సాధించిందనే విషయాన్ని నన్ను గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లోనూ అట్లాగే పైన తాజా రబీ సీజన్లోనూ అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొంది. ముఖ్యమైన సమస్యల్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే
రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి మేము పెద్దపీట వేస్తాం, అట్లాగే రైతు బంధు మేము పెంచిస్తాం, అట్లాగే ఉత్పత్తి మేడ్చల్ టు మన్మాడ్ డబ్లింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జడ్ఆర్ యూసీసీ మెంబర్ మనోహర్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు విన్నవించారు. దీనికి వారు స్పందించారు. నిజామాబాద్ నగర శివార్లోని మాధవనగర్ ఆర్ఓబి పనులను వేగంగా చేపట్టాలని, ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని జడ్ఆర్ యూసీసీ సభ్యుడు మనోహర్ రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి, ఆర్థిక మంత్రులకు లేఖలు రాశారు. మాధవనగర్ రైల్వే గేట్ వద్ద ప్రతిపాదిత రోడ్డు, ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జడ్ఆర్ యూసీసీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని మాధవనగర్ రైల్వే గేట్లో రోజుకు 40 సార్లు గేటు పడుతూ ఉండడంతో వాహనదారులు, అంబులెన్స్లు, విద్యార్థులు గంటల తరబడి నరకయాతన పడుతున్నారన్నారు. అలాగే మేడ్చల్ టు మన్మాడ్ డబ్లింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. డబ్లింగ్ పనులతో పాటు మాధవనగర్ ఆర్ఓబి కూడా సమాంతరంగా పూర్తి చేస్తేనే ప్రయోజనం, జాప్యం చేయకుండా వెంటనే గ్రౌండ్ చేయాలని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు అంతా కలిసి వచ్చి రైల్వే పనులను వేగంగా పూర్తి చేయించుకోవాలని కోరారు. నేను 15/6/2026 రోజు భారత ప్రధానమంత్రి ఆఫీస్లో వారికి ఒక మెమోరండం సబ్మిట్ చేశానండి. ఈ ప్రాంతము రైల్వే నెట్వర్క్ లేదు, కనెక్టివిటీస్ లేవు కాబట్టి ఈ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నది. పరిశ్రమ కానీ, విద్య కానీ అన్ని. ఓన్లీ ఈ ప్రాంతం అంతా పాపులేషన్ డెవలప్ అయింది కానీ రైల్వే ఈజ్ ఎ కీ రోడ్ టు డెవలప్మెంట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది రీజన్. ఎక్కడైతే రైల్వే మార్గాలు ఉన్నాయో అక్కడ కనెక్టివిటీ పెడితే అన్ని అంగాలకు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. మెయిన్ థింగ్ మనకు స్వాతంత్రం అనంతరం ఏ విధంగా ఉండే, స్వాతంత్రం అనంతరం తర్వాత వేరే ప్రాంతాలు ఎంత రైల్వే నెట్వర్క్ డెవలప్ అయిందో అదేవిధంగా మన ప్రాంతం ఎందుకు డెవలప్ అవుతలేదు? ఎప్పుడైతే కాజీపేట నుంచి థర్డ్ లైన్ వాళ్ళు ప్లానింగ్ పెట్టినప్పుడు అప్పుడే ఈ రైల్వే ట్రాక్ డబ్లింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఎందుకు చేయొద్దు? మరి ఈ అకోలా కాండువా ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది? బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా పెండింగ్ ఉండే. అయితే నేను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్తో కూడా కనెక్టివిటీ పెట్టి అది ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే. నిర్మల్ జిల్లాలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రారంభించారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తనలో భాగంగా స్థానిక దీక్ష జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనశైలి ఒత్తిడి కారణంగా యువత మత్తు పదార్థాల బారిన పడుతూ ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిస కావడం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమేనని, దీని నుండి బయటపడడానికి యువత దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిస కాకుండా విలువైన సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, గొప్ప శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వినూత్న, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పరిశ్రమ, మానసిక వైద్యులు అల్లాడి సురేష్, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నందిపేటలో ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. నందిపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె వినయ్ కుమార్ మరియు నందిపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే దుష్పరిణామాలు, శిక్షలు వివరించారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్ అవ్వాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మరియు గ్రామస్తులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడిగా కాంగ్రెస్ యువనేత మియాపురం శశికాంత్ ప్రశంసలు అందుకుంటున్నారు. 4 రోజుల క్రితం గ్రామ శ్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం లేక దహన సంస్కారాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన శశికాంత్ ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టించారు. అధికారులు స్పందించి గురువారం శ్మశాన వాటిక వద్ద కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మియాపురం శశికాంత్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ యమరాములు, మాజీ ఎంపీపీ రఘు, వార్డు సభ్యులు కొరిమే రఘు, ప్రశాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 ఎస్ఐల బదిలీలు జరిగాయి. నిజామాబాద్ పిఎస్ పరిధిలో 3 ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి సాయి చైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న సాయన్న 4వ టౌన్కు బదిలీ అయ్యారు. వీఆర్లోనే ఉన్న ఉమెన్స్ ఎస్ఐ కళ్యాణిని నగరంలోని 1వ టౌన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వీఆర్లో ఉంటూ నందిపేట పిఎస్లో అటాచ్గా పనిచేస్తున్న ఎల్ రామ్ను బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, అధికారులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో ఛార్జ్ తీసుకోవాలని సిపి ఆదేశించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమం అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కామారెడ్డి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి సూచించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ జె వెంకటి గురువారం ఐడిఓసి సమావేశమందరం కామారెడ్డిలో జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆరోగ్య విద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు మరియు జిల్లా కార్యక్రమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం, జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, సార్వత్రిక టీకాల కార్యక్రమం, మాతా శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమం, జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, అనీమియా ముక్త భారత్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాల సేవలు, ఐడిఎస్పీ తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ జె వెంకటి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యక్రమ అధికారులు డాక్టర్ రోహిత్ కుమార్, డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ వెంకట్ స్వామి, మహేందర్ రెడ్డి, గాలమ్మ వేణు, గోపాల్, చలపతి, పద్మజ, జానాబాయ్ మరియు వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు మరియు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుంచి విద్యార్థులతో ర్యాలీ చేపట్టి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. టౌన్ సీఏ వెంకటనారాయణ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, అక్రమ విక్రయాల సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్ఎంఓ నవీన్కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్ సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అద్దాల మేడలో అనేక ఇబ్బందులు రోగులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎందుకంటే ముఖ్యంగా డాక్టర్ల కొరత ఉండడం వల్ల వైద్యం సరిగా అందట్లేదని, స్కానింగ్ సెంటర్లో పిక్చర్ వచ్చే విధంగా రిపోర్ట్ రాకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అలాగే డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, పేషెంట్లతో ర్యాష్గా మాట్లాడుతున్నారని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలు చేయడం వల్ల వస్తున్న సమస్యలని, అలాగే వార్డుల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, ముఖ్యంగా ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, కిటికీలు పగిలిపోయి లిఫ్ట్లు 4 ఉన్నప్పటికీ 2 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. అలాగే త్రాగునీరు కూడా ప్రజలు బయటకు వెళ్లి కొనుక్కునే పరిస్థితి. ఎందుకని మంచినీరు ఎక్కడైతే వస్తుందో దాని పక్కనే డ్రైనేజీ లీక్ అయ్యి అక్కడంతా పేరుకుపోయి ఉండడం వల్ల ఆ తాగునీరు తాగడానికి ఎవరు ఇష్టపడట్లేదన్నారు. ఈ విషయం సూపరింటెండెంట్ వైద్యశాఖ అధికారులు స్పందించకపోతే, ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నర్సయ్య, నగర కమిటీ అధ్యక్షులు అడివాల అనిత, పార్టీ సభ్యులు శ్రీదేవి, అంజయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. సాలూరాలో లాల్ సాబ్ పీర్ల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలోని లాల్ సాబ్ పీర్ల వద్ద పీర్ల పండుగను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. పండుగ 4వ రోజు సందర్భంగా బుధవారం ప్రత్యేక మజ్మా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పీర్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం యువకులు, భక్తులు అంటూ సాంప్రదాయ ఆటలాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా ప్రజలు హాజరై సామరస్యాన్ని చాటారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా వేడుకలు కొనసాగుతున్నాయి. లంగ్డపూర్ శివాలయంలో చోరీ జరిగింది. హుండీ తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు కానుకలు అపహరించుకుపోయారు. బోధన్ మండలం లంగ్డాపూర్, బార్దిపూర్ ప్రధాన రోడ్డులోని శివాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయ హుండీ తాళం పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. ఇటీవల ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ వాచ్మెన్ కొండపల్లి పెద్ద దేవయ్య ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమర్పల్లిలో మత్తు పదార్థాల నివారణపై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్ఐ సిహెచ్ సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలను ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్టు తహసీల్దార్ చెప్పారు. జూలై 24 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సర్పంచ్ రాజేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్, వివిధ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ విద్యార్థులు ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతను వ్యసనాల నుండి రక్షించేందుకు వేల్పూర్ పోలీస్ శాఖ నుండి ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు యువకుల చేత మాదక ద్రవ్యాలు మత్తుకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనాడు కూడా వివిధ గ్రామాల్లో ఈ రోజు నుండి ఎస్ఐఆర్ వివిధ గ్రామాల్లో BLOల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వేల్పూర్ MRO అనిరుద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కేంద్రంలో MRO అనిరుద్, సూపర్వైజర్ మహేష్, BLO మీనా, పచ్చలనాడు కూడా గ్రామంలో సూపర్వైజర్ ఉమా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు BLA టక్కరి గంగాధర్, GPOలు కిషన్, నవీన్, BLOలు వసంత, రాధా, సుజాత, వినోద, కవిత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అమలు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డంతో భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 1,44,000, కిలో వెండి 13,000 రూపాయలు క్షీణించి 2,22,000కు చేరిక. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు. బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 ఎస్ఐల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. ఆపరేషన్ కవచ్లో భాగంగా వేటాడుతున్న 8 మంది మోటా సభ్యులను అరెస్ట్ చేసిన కామారెడ్డి జిల్లా పోలీసులు. 5 నాటు తుపాకీలు స్వాధీనం. మీడియాతో వివరాలు తెలిపిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచన. మధ్యాహ్నం పెళ్లి, రాత్రి రోడ్డు ప్రమాదం. వరడితో పాటు పలువురికి గాయాలు. ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద కారును వేగంగా ఢీకొన్న టాటా ఎస్. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు తీవ్రంగా గాయాలు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్. మేడ్చల్ టు మన్మాడ్ డబ్లింగ్, మాధవ్ నగర్ ROB పనులు శరవేగంగా పూర్తి చేయాలి. ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు ZRUCC మెంబర్ మనోహర్ రెడ్డి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.